ओम श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय गुन्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। विभूषासुरो दधान स्वस्ति केतुना स्वस्थये वायं बभ्रामहे सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्थये स्वस्थय आदित्यासो भवन्तु नः विश्वे अध्या स्वस्थये वैश्वानरो असुरक्षे स्वस्तये देवावन्द्रुभव स्वस्तये स्वस्ति नो रुद्रभाद्वम्मदः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति पन्थामनुदरेम सूर्यादिन्द्रमदा पुनर्धददा अम्भोमुचमाङ्गिरसङ्गयं च स्वस्त्यात्रेयं मनसा चतार्क्ष्यं प्रेतपानिशरणं प्रपद्ये स्वस्ति भादे श्वभयन्नो अस्तु। ॐ ममाग्ने वर्चो विहवे स्वस्तु भजन्त्वेन्धाना स्तनुवं पुषेमा मह्यं मन्तां प्रतिदश्चरस्वयाध्यक्षेण पृतनाजयेम मम देवाभिहवे सन्तु सर्वजिन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् मज देवाद्रविणमायजन्तां मय्याशीरस्तु मज देवहूतिः या होतारा पर्यन्तु पूर्वेरिष्ठास्यामतुलव सुवीराः मह्यं यजन्त मम जाने हव्याकोतिः सत्या मनसो मे अस्तु नो माणिकाङ्कतमच्छनाहं विश्वे देवासो जरदष्टविजराज स्वाहा आस्महि प्रजयामा तनोभिर्मारधामत्रिशते सोमराजन् अग्निर्मन्यं प्रतिनिधन् पुरस्ताददब्धो गोपा परिपाहि नस्त्वं प्रत्यञ्चोयन्तु निगुतः पुनस्ते महिषा चित्तं प्रबुधा जनेशतु धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगोऽसु वितारमभिमातिशाहम् इमै यज्ञमश्विनोभा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् रुव्यचानो महिषः शर्म जगो सदस्मिनो हवे पुरोहतः पुरुक्षु स नः प्रजायै हरयस्व मृडजेन्द्रमानो रीरिषो मापराधाः येन सपत्ना अपते भवन्तीन्द्राग्निभ्यां मम बाधामहे तान् वसवो रुद्रा आदित्यावुपरस्पृशम् भोग्रं चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्ध अजिदः स्वजिद्यः इमं नो यज्ञं विहवेजुषस्वास्य कर्म हरिवो मेधिनं त्वा याः फलनीर्या సభాయై నమః. ఈరోజు మన హైందవ సాంప్రదాయంలో
విశ్వవిఖ్యాతంగా మనం ఆచరించుకునేటువంటి ప్రధానమైనటువంటి పెద్ద పండుగ అనేటువంటి సంక్రాంతిలో ముందు రోజు వచ్చేటువంటి భోగి పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని ప్రాణ్య ప్రాపర్టీస్ వారు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి హిల్ సిటీలో మనందరి కోసరంగా సరస్వతి నసపుత్రులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, సంస్కృతి అత్యధిష్టాంగులం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యశభవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదో జాయాగుంశ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధముదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వన్యక్రామతో శాసనానశనేభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యద్మ శరద్దభిః సప్తాస్యాసన్వరిధయః త్రిసప్త సమిదః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం బర్హిషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రదః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే ఎవరు రావాలి అక్కడనే వచ్చింది. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఛద్రామంతవోహ సర్గాః అవాదిరజమనృతాని విశ్వర్తేన మిత్రావరుణా సచేతే. ఓం సుమంగళీరియం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యేదత్వాయాధాస్త్వం విపరేతనా రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. సుమంగళీరియం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యేదత్వాయాధాస్త్వం విపరేతనా రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. ఏతాం బ్రహ్మణా వేదామృతేనాలితాం ప్రేమ్ తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయ కీర్తిం ప్రజాన్ దధుః భగదేయైనైనం ప్రణయతే బ్రాహ్మణానుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేవై దేవతాస్తా సర్వా దేవదైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిన్నః వక్తాబ్జే భాగ్యలక్ష్మీ करतलकले सर्वदा दानलक्ष्मी दोर्दंडे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी
ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ జిహ్వాగ్రే విద్యాలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ కమాయస్యమారోగ్యమావిధా శోభామానం మహీయసే ధాన్యం ధనం వశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతం జీవ శరదో వర్ధమానయత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శ్రీభూ సమేత శ్రీ అలిమేల్ మంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి దివ్య పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద బల సిద్ధిరస్తు. వారు ఆయురారోగ్యాలతో అనేకమైనటువంటి ప్రవచనాలతో హైందవ సంస్కృతిని ప్రజ్వలింపజేస్తూ యువతరాన్నంతా కూడా ఒక కర్తవ్యోన్ముఖం చేసి మార్గదర్శకులుగా సరైన మార్గంలో నడిపించి సంస్కృతి సాంప్రదాయబద్ధంగా జీవనానికి అవసరమైనటువంటి వారి ప్రవచనాలు అనేకం చేయాలని ఆ వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను. త్వరలోనే శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా ప్రసారం అవుతుంది. అందుకని ఇంకెక్కడెవరు వ్యక్తిగతంగా కానీ సంస్థాగతంగా కానీ ఎటువంటి ఆడియో వీడియో రికార్డింగ్లు ఏవి చేయవద్దని విజ్ఞప్తి.